ఈ చేపలు చూసారండి, ఈ చేపలు కేవలం 10 రూపాయలు. అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజైతే మామూలుగా మా నెల్లూరులో చేపలు ఎక్కువ అంటుంటారు కదా, ఫేమస్ కదా మా నెల్లూరులో. నెల్లూరు అంటే చేపలు, అది పచ్చి చేపలు కానీ ఎండు చేపలు కానీ ఏవైనా సరే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎండు చేపల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ హోల్సేల్గా దొరికేది అదే ఏమంటారు, రకరకాల చేపలు ఉంటాయి. ఇప్పుడైతే ఆడికి వెళ్తున్నాం. రేట్లు కూడా తక్కువ అండి, హోల్సేల్ రేట్లకే వస్తాయి. అక్కడ ఒక్కసారి పోయామంటే అన్నీ చూసామంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. నేను కూడా ఏమన్నా తీసుకుందామరా అంటా మా తమ్ముడిని. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అన్ని రకాలు తినరు. మేము చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎండు చేపలు నేను మా అమ్మ తింటాం, మా తమ్ముడికి అసలు పడదు. వాళ్ళిద్దరు తినరు, మేమిద్దరం తింటాం. అట్లా ఒక్కొక్క రకంగా ఉంటాం కదా. ఇప్పుడు మా కోసం అన్నా తీసుకుంటాను రా అని చెప్తున్నా, ఎట్లా వీడియో కోసం పోతున్నాను కదా అని. సరే తీసుకుందాం పాక్క అంటున్నాడు. ముందైతే మనం ఆ వీడియోస్ చూసేద్దాం, అదే ఆ చేపలను చూసేద్దాం. ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి. ఇంకొకటి, వెనక పొలాలు కనిపిస్తున్నాయి కదా, పొలాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇది నెల్లూరులో ఉండదు, ఇప్పుడు వెళ్ళే లొకేషన్ నెల్లూరులో ఉండదు. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కోవూరు ఒక విలేజ్ లాగా ఉంటుంది, కోవూరులో ఉంటుంది ఇది చేపలు అమ్మేది. నెల్లూరే, కానీ నెల్లూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు, అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 టౌన్లో నుంచి ఒక 10-15 ఉంటుంది. ఓకేనా? మొత్తానికి ఇక్కడికి వచ్చి తీసుకుంటే మంచిది. ఓకేనా? అది పరిస్థితి. వెళ్ళి చూపిస్తాను, చూడండి. దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది. చూడండి మేక, అది చూడండి ఎంత చిన్నగా ఉందో. వాళ్ళ అమ్మ చెవులు కూడా ఊగులాడుతున్నా. కోవూరు ఎదురుగా కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా వెళ్ళాలి కోవూరికి. అది నేను తప్పించుకున్నా, పాపం వేరే వాళ్ళు గుర్తేస్తారు. ఏడే భలే డేంజరస్ ఈ బ్రిడ్జి. దగ్గర చూడు, ఇదిగోండి స్టార్ట్ అయ్యాయి అంతా అవే వస్తాయి. చూసారు కదా, అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ మొత్తం చేపలే. రోడ్లో పోస్తున్నారు చూడండి, కింద పోస్తున్నారు, ఆడ పట్ల వేసి. అది షాపు, ఇవంతా రోడ్లో షాపు, అది షాపు, మొత్తం షాపులే. ఇక్కడ షాపుకు సంబంధించిన వాళ్ళవే, అంటే ఎండి చేపలు అమ్మేవాళ్ళు. ఇక్కడ చూసారా, ఇది ఒక సందు ఉంటుంది. ఇదిగోండి చూసారా, చుక్కలు అనుకుంటావి చాలా ఉంటాయి లోపల. ఇటు చూసారా, సొందు ఉంది, ఆ సొందు మొత్తం పోసేస్తున్నారు అక్కడే. అక్కడ తీసుకోవాలి మేము, అక్కడ కొంచెం జనాభా ఉన్నారు. ఒక్క సెకండ్ అండి, చూపిస్తాం. చూడండి, రకరకాల చేపలు ఉంటాయి ఇక్కడ. తాటికి చేపల్లో కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి లావుని బట్టి. ఇవి కొంచెం పెద్దవి, ఇవి కొంచెం చిన్నవి, అవి కొంచెం చిన్నవి, ఇట్లా. ఇవన్నీ పేర్లు తెలియదు మనకు, రకరకాల చేపలు ఉంటాయి. ఇది వచ్చేసి కానాగంతులు అంట, మునక్కాయ సుదువులు. ఇవి కండ చుక్కలు. ఇది వచ్చి మెత్తాళ్ళు ఇయ్యా.
ఆగండి నేను చూపిస్తాను ఆగు. ఈ చుక్కలు అంటారు కదా ఆ టైపే కదా. మునక్కాయ చూడు. ఇది కదా మెత్తల్లా ఇదండి అదేంటి చెప్పండి. రొయ్యి పొట్టు అది అది రొయ్యి పొట్టే. ఈ పెద్ద రొయ్యలు ఎండి రొయ్యలు నాకు చాలా ఇష్టం. చేపలు మా అక్కకు భలే ఇష్టం అవి. నాకు అవి ఏదో చేపలు ఇవి మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి. ఎండి చేపలు అంట. ఇదొక షాప్ ఇక్కడ రోడ్లోనే ఎండబోసుంటారు. ఇది చూసారా రోడ్లో ఎట్టబోస్తున్నారు చూడండి. వేరే తాటేక షాపులు అవి చుక్కల్లాగా ఉన్నాయి. అవి తాటేక షాపులు చూడండి. ఇక్కడంతా హోల్సేల్ అండి. చాలా తక్కువ ఉంటాయి రేట్లు. బయట రేట్ల కంటే చాలా తక్కువ ఉంటాయి. మా అక్క తీసుకుంటా ఉంది. మా అక్కకి భలే ఇష్టం చేపలు అంటే. మా అక్కకి మా అమ్మకి. ఇదండి బిజీగా ఉంది మా అక్క. ఎత్తుకోమ్మ బాగుంటుంది వేయించుకోవటానికి ఎత్తుకుపో ఉంది మా అక్క. రొయ్యలు ప్రస్తుతానికి నేను తీసుకుంది. ఖచ్చితంగా ఎవరికి రండి. ఎవరి తక్కువ చెప్తుంది రేటు. తక్కువ చెప్తుంది. స్టార్టింగ్లో ఉంటుంది నుంచి స్టార్టింగ్లో ఉండేదే ఎడం చేతి పక్క. ఎవరు తీసుకుంది మా అక్క. ఇవ్వండి ఇది తీసుకుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అయితే. వేసింది అదే చెప్తుంది. ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా రేట్లు తక్కువ అవ నీట్గా ఇస్తుంది. ఎవరు తీసుకుంది మా అక్క. చూసారా బాగానే తీసుకుంది. బండ్లో ఉందిలేవ్వ కవరా. ఓకేనా అయిపోయిందండి. మొత్తానికి బాగానే తీసుకుంది. మా అక్క మా అమ్మే తినేది అందుకే అంత మాత్రం అన్నా తీసుకున్నారు. నేను తినుంటే వేరే లెవెల్ బొట్టలు తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. ఇవే నాకు తెలిసి ఒక సంవత్సరం వచ్చేస్తాయి. సంవత్సరం ఎట్లా పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కట్ చేసి ఇది తీసుకెళ్ళంగానే ముందు కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి ఒక రోజు ఎండలో పెట్టాలి. ఉండే ఉంటాయి కానీ ఒక రోజు ఎండలో పెట్టేసి బాక్స్ ఉంటుంది కదా స్టీల్ బాక్స్ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే మేము వాడతాం ప్రతిసారి. సంవత్సరం రోజులు ఎక్కడికి వెళ్ళవాలి. సందులో ప్రతిదీ రాగానే ఇదిగోండి లెఫ్ట్ స్టాప్ ఫస్ట్ షాపు సందులో నుంచి రాగానే. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కొంచెం స్కిప్ చేస్తే బెటరు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అక్కడ ఉన్నాయి కదా షాపులన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. సందులోకి వస్తే తక్కువ ఉంటాయి. కొంచెం తక్కువ ఉంటాయి. ఆలోచించి రండి. చూసారు కదా సందు మొత్తం అదే వర్క్ కదా. అందరు అయ్యే కదా లాస్ట్ వరకు చూసారు కదా. రోడ్లో పోస్తున్నారు. మామూలుగా ఏడంతా పోసేస్తున్నారు. ఎండబెట్టేస్తున్నారు. ఎండబెట్టేస్తారు. బాగానే తొగుతాయి. కేజీలు కూడా చాలా బాగా తొగుతాయి. సరే అక్క అయితే ఇంకేమైతే తాటే చేపలు కావాలా మీకు? ఎవరికైనా ఇష్టం కదా పప్పుచారు ఉప్పు చేప కావాలంటే మాత్రం వచ్చేయండి. మీకు ఏమన్నా అడ్రస్ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను లొకేషన్ సెండ్ చేయమన్నా లొకేషన్ సెండ్ చేస్తాను. మీకేం ఇబ్బంది లేదు. కామెంట్ బాక్స్లో అడగండి. కావాలనుకుంటే లొకేషన్ సెండ్ చేస్తాను. సరే అయితే ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మేము బయలుదేరేస్తున్నాము. బాయ్.